వెల్కమ్ టు టీఎస్సీ బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము తెలంగాణ టెట్ ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో ఇది వచ్చి మనకి 2 జనవరి 2025 షిఫ్ట్ 2లో జరిగిన పేపరు. సో సబ్జెక్ట్ వచ్చి మనకి సోషల్ తెలుగు సంబంధించిన పేపర్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చి మనకి సైకాలజీకి సంబంధించిన బిట్స్ వస్తాయి, 30 బిట్స్. సో ఫస్ట్ బిట్ వచ్చి, వనజ కొన్ని సంవత్సరాలుగా తీయబడిన తన కుమార్తె వీడియోలను చూస్తూ నవజాత శిశువు నుండి రోజు రోజుకు పూర్తిగా స్వతంత్రంగా ఉన్న హై స్కూల్ విద్యార్థిగా ఎలా ఎదిగిందో అని ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంది. వనజ ఆలోచన అనేది ఈ వికాస సూత్రానికి సంబంధించినది అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆవిచ్ఛిన్నత సూత్రం. ఆవిచ్ఛిన్నత సూత్రం అనేది ఆన్సర్ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆవిచ్ఛిన్నత సూత్రం. నెక్స్ట్ బిట్ వచ్చి, పరిపక్వత కారణంగా మాత్రమే ప్రవర్తనలో కలిగే మార్పు. సో పరిపక్వత కారణంగా ప్రవర్తనలో కలిగే మార్పుని అనేది ఏమంటామా అని అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బి మాత్రమే. బి అనేది ఏంటి, మనకి జన్యుపరమైన స్వభావం. జన్యుపరమైన స్వభావం, జెనెటిక్ డిస్పోజిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి, సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు. సో కింద ఇచ్చిన మనకి వాటిల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పూర్తిగా ఎదిగిన వయోజనుల కంటే అప్పుడే పుట్టిన శిశువుల్లో ఎముకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, పిల్లల ఎముకలు వయోజనుల కంటే మృదువుగా ఉంటాయి. నెక్స్ట్, ఎముకల వైకల్యాలు మరియు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పిల్లల కంటే వయోజనుల్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మనకి పిల్లల ఎముకల్లో రక్త ప్రసరణ వయోజనుల కంటే ఎక్కువగా ఉంటుంది అని ఇచ్చారు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎముకల వైకల్యాలు మరియు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పిల్లల కంటే వయోజనుల్లో ఎక్కువగా ఉంటుంది అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి, క్రింది వాటిలో ఒకటి పూర్వ బాల్య దశ యొక్క వికాస కృత్యం అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఒక కాలితో గెంతడం మరియు క్యాచ్ పట్టుకోవడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, అన్విత తన శిశువుతో ఆడుకుంటుంది. ఆమె శిశువుకి ఒక ఆకర్షణీయమైన మృదువైన బంతిని ఇచ్చి కొంత సమయం పాటు ఆడుకొనిచ్చింది. తర్వాత శిశువు చూస్తుండగా ఆమె బంతిని పెట్టెలో పెట్టింది. శిశువు పెట్టెలో బంతి కోసం వెతుకుతుందా లేదా అని అన్విత గమనిస్తూ ఉంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ భావన తన బిడ్డలో అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి అన్విత ఇక్కడ ప్రయత్నిస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి వస్తు స్థిరత్వం. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది, వస్తు స్థిరత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి, డేవిడ్ యొక్క తల్లి అతనిని అన్ని గృహ సంబంధ బాధ్యతలు మరియు పొరుగు కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమె ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక అభివృద్ధి సిద్ధాంతానికి అనుగుణంగా అతనిలో గుర్తింపు భావాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది. సో డేవిడ్ ప్రకారం డేవిడ్ ఈ వయసుకు చెందుతాడు అని ఇచ్చారు. సో డేవిడ్ ఏ వయసుకు చెందుతాడు, ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి 12 నుండి 20 సంవత్సరాలు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, నోమ్ చామ్స్కీ యొక్క భాషా అభివృద్ధి సిద్ధాంతానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించిన అని అడిగారు. సో నోమ్ చామ్స్కీ యొక్క భాషాభివృద్ధి సిద్ధాంతానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి నోమ్ చామ్స్కీ భాషా సిద్ధాంతం ప్రవర్తనావాదంపై ఆధారపడింది. ఇక్కడ సరికానిది అడిగాడు. సో దీనికి సరికాని ఆన్సర్ అనేది ఇది అవుతుంది. నోమ్ చామ్స్కీ భాషా సిద్ధాంతం ప్రవర్తనావాదంపై ఆధారపడింది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, కింది వాటిలో విభిన్న ఆలోచనలు అవసరమయ్యే స్టేట్మెంట్ లేదా ప్రశ్నను గుర్తించండి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పట్టణ ప్రాంతాలకు
గ్రామీణ జనాభా వసతులను తగ్గించడానికి మార్గాలను సూచించడం. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజ్ఞాలబ్ధి అనేది ఒక వ్యక్తి యొక్క సాపేక్ష ప్రజ్ఞా సామర్థ్యాన్ని నిర్వచించే కొలమానం. కాబట్టి ఇతర అన్ని పరిస్థితులు సాధారణమైనప్పుడు వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది ఎంత ఉంటుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి దాదాపు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి స్వీయ భావనకు సంబంధించి కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అని అడిగారు. దేనికి? స్వీయ భావనకు సంబంధించి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వ్యక్తుల స్వీయ భావనతో జన్మిస్తారు. వ్యక్తులు స్వీయ భావనతో జన్మిస్తారు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో మంచి మానసిక ఆరోగ్యాన్ని సూచించడాన్ని గుర్తించండి అని అడిగారు. మంచి మానసిక ఆరోగ్యాన్ని సూచించిన దాన్ని గుర్తించమన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భావోద్వేగ అపరిపక్వత. భావోద్వేగ అపరిపక్వత అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక ఉపాధ్యాయుడు సెకండరీ పాఠశాల విద్యార్థుల్లో మానవతా భావాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలనుకున్నాడు. క్రింది వాటిలో శాబ్దిక ప్రత్యుత్తరాలను పొందడం కోసం నిర్వహించగల ఉత్తమ సాధనం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రశ్నావళి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో పరిశోధన సాధనంగా ఇంటర్వ్యూ యొక్క ప్రయోజనాన్ని గుర్తించండి. ఇంటర్వ్యూ యొక్క ప్రయోజనం అనేది గుర్తించండి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సున్నితమైన సమస్యలను విచారించడానికి అనుకూలమైనది. సో ఇంటర్వ్యూ యొక్క ప్రయోజనం వచ్చి మనకి సున్నితమైన సమస్యలను విచారించడానికి అనుకూలమైనది. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో ప్రవర్తనావాదం అందించిన వాటిని గుర్తించండి. ప్రవర్తనావాదం అందించిన వాటిని గుర్తించండి అని అడిగారు. సో ఇక్కడ మనకి విశ్వసనీయ పరిశీలన, అంతః పరిశీలన, ప్రవర్తనను రూపొందించడంలో పరిశ్రమ యొక్క పాత్ర, పునర్బలనం మరియు బహుమతుల ఉపయోగం అని ఇచ్చారు. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఏ, సి అండ్ డి. ఏ, సి అండ్ డి. నెక్స్ట్ బిట్ వచ్చి నటాషా తండ్రి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా తను అతనిని ఏది అడిగినా అరుస్తాడు. అతను అలసిపోయి తిరిగి వచ్చినప్పుడల్లా నటాషా తన తండ్రిని ఏదైనా అడగడం మానేసింది. నటాషా యొక్క ఈ ప్రవర్తన పావ్లోవ్ నిబంధన సిద్ధాంతం యొక్క ఈ సూత్రాన్ని సూచిస్తుంది అని అడిగారు. సో ఏ సూత్రాన్ని సూచిస్తుంది? విచక్షణ. నెక్స్ట్ బిట్ వచ్చి సుమిత తన హై స్కూల్ రోజుల్లో మంచి స్థానిక నృత్యాన్ని చేసేది. చాలా సంవత్సరాల తర్వాత ఆమెను మళ్ళీ నృత్యాన్ని చేయమని ఆమె కుమార్తె కోరింది. కానీ సుమిత దీర్ఘకాలమైనందున ఇప్పుడు సరిగ్గా ప్రదర్శన ఇవ్వలేనని చెప్పింది. దీనిని వివరించే తారండైక్ యొక్క అభ్యసన సూత్రం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో తారండైక్ యొక్క అభ్యసన సూత్రం అనేది ఏమవుతుంది? అభ్యాస నియమం. నెక్స్ట్ బిట్ వచ్చి పియాజే మరియు వైగాట్స్కీలు ఇద్దరు పిల్లలు తమ జ్ఞానాన్ని నిర్మించుకుంటారని విశ్వసిస్తారు. అయితే పియాజే నుండి దీనికి ప్రాధాన్యత ఇవ్వడంలో వైగాట్స్కీ విభేదిస్తారు. సో దేన్ని ప్రాధాన్యం ఇవ్వడంలో? సాంఘిక సాంస్కృతిక నేపథ్యం. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో పరిశీలనాత్మక అభ్యాసం యొక్క ఉదాహరణను గుర్తించండి అని అడిగారు. పరిశీలనాత్మక అభ్యాసం యొక్క ఉదాహరణ. సో ఆన్సర్ వచ్చి మనకి రోడ్డు దాటుతున్నప్పుడు స్కూటర్ ఢీకొట్టిన తన పొరుగువారి కొడుకును గురించి చెబుతూ ఒక తల్లి తన కొడుకును జాగ్రత్తగా ఉండమని చెప్పడం. నెక్స్ట్ బిట్ వచ్చి
తులనాత్మకంగా కింది వాటిలో ఖచ్చితంగా కొలవలేని అభ్యసన రంగం అని అడిగారు. కొలవలేని. సో ద ఆన్సర్ వచ్చి మనకి భావావేశ రంగం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిని జతపరచండి అని అడిగారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అవసరం, ఉత్సుకత, ప్రోత్సాహం, గమ్యం అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి శరత్ తల్లి ఎల్లప్పుడూ శరత్తో చెబుతుంది, నువ్వు ఏదైనా ముఖ్యమైన పని చేస్తుంటే లేదా నేర్చుకుంటుంటే ప్రశాంతత వాతావరణంలో చేయి, లేకపోతే అవసరమైనప్పుడు నువ్వు దానిని గుర్తు తెచ్చుకోలేకపోవచ్చు. సో శంకర్ తల్లి అతడిని దీనిని గురించి హెచ్చరిస్తుంది అని అడిగారు. సో దేని గురించి? నిల్వ వైఫల్యం. నెక్స్ట్ బిట్ వచ్చి 2 నృత్య రూపాల్లోని సారూప్యత కారణంగా కూచిపూడి నేర్చుకోవడంలో ఇదివరకే నేర్చుకున్న భరతనాట్యం సహాయపడ్డాన్ని ఈ అభ్యాసన బదలాయింపు ద్వారా వివరించవచ్చు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సానుకూల. నెక్స్ట్ బిట్ వచ్చి ఆమె కుటుంబం అబ్బాయిలతో మాట్లాడటానికి అనుమతించదని రిధిమా ఎప్పుడూ అబ్బాయిలతో పాటు తరగతి కృత్యాల్లో పాల్గొనకుండా వాటికి దూరంగా ఉంటుంది. రిధిమా చెప్పిన కారణం దీనిని ప్రతిబింబిస్తుంది. దీని ఆన్సర్ వచ్చి మనకి సంస్కృతి. నెక్స్ట్ బిట్ వచ్చి వికలాంగుల హక్కుల చట్టం 2016లో కింది వాటిలో దృష్టి లోపం కింద చేర్చబడినవి ఏవి అని అడిగారు. ఇక్కడ వచ్చి మనకి అంధత్వం, తక్కువ దృష్టి, మితమైన దృష్టి అని ఇచ్చారు. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి A అండ్ B. సో A అండ్ B, అంధత్వం, తక్కువ దృష్టి అనేది ఆన్సర్ అవుతుంది. A అండ్ B. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ ప్రణాళికలో కొన్ని కారణాల వల్ల పూర్తి చేయలేకపోయిన అంశాలతో ఎలా వ్యవహరించాలో వివరించే బ్యాకప్ ప్రణాళిక ఉండాలి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో ఒకటి ఆవిష్కరణ అభ్యాసనం యొక్క ప్రతికూలత. ఆవిష్కరణ అభ్యాసనం యొక్క ప్రతికూలత అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి పెద్ద సమూహాల్లో ఉపయోగించడం కష్టం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది కాల వర్గాలలో ఏది ఎక్కువ ఖచ్చితంగా సాధనను అంచనా వేసేది? కింది కాల వర్గాల్లో ఏది ఎక్కువ ఖచ్చితంగా సాధనను అంచనా వేసేది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి నిమగ్నమైన సమయం. నెక్స్ట్ బిట్ వచ్చి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది దీనిని నొక్కి చెప్పే పాఠ్యాంశ చొరవ. సో దేనిని ఆన్సర్ అనేది మనకి పరీక్ష నుండి సంపూర్ణ అభ్యాసనానికి మారడం. నిరంతర సమగ్ర CC అనేది పరీక్ష నుండి సంపూర్ణ అభ్యాసనానికి మారడం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించని అన్నారు. ప్రాజెక్ట్ పద్ధతి సంబంధించి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రాజెక్టుల ద్వారా నేర్చుకోవడం సంబంధితంగా మరియు అర్థవంతంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విజాయితీయ తరగతి గదిలో సాధారణంగా ఉండే ఒక అంశం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అభ్యాసనం యొక్క విస్తృత లక్ష్యం. అభ్యాసనం యొక్క విస్తృత లక్ష్యం. నెక్స్ట్ మనకి 31 నుంచి 60 వరకు వచ్చి తెలుగు బిట్స్ వచ్చినాయి. సో ఫస్ట్ మనకు ఒక పోయం అయితే ఇచ్చారు ఇక్కడ. ఈ పోయం మీద బిట్స్ అడిగారు. సో ఫస్ట్ బిట్ వచ్చి కవి పెన్నిదిగా ఎవరిని తలపోసాడు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భగవంతుణ్ణి. నెక్స్ట్ బిట్ వచ్చి కవి దేనిని నివేదన చేశాడు? దేనిని నివేదన చేశాడు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆత్మ. నెక్స్ట్ బిట్ వచ్చి కవి భక్తితో ఏమి సమర్పించాడు?
సో దీని ఆన్సర్ వచ్చి కృతి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ పద్యంలో కవి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి చెన్నకేశవుణ్ణి. నెక్స్ట్ బిట్ వచ్చి కింద గద్య భాగాన్ని చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడం అని అడిగారు. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ మీద మనకు క్వశ్చన్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఆగమ నిలయ బిరుదు కలిగిన శాతవాహన చక్రవర్తి ఎవరు అని అడిగారు. ఆగమ నిలయ బిరుదు కలిగిన శాతవాహన చక్రవర్తి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ బిట్ వచ్చి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం ఏమిటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి నాసిక్ శాసనం. నెక్స్ట్ బిట్ వచ్చి బౌద్ధుల విశ్రాంతి మందిరాలకు గల పేరు ఏమిటి అని అడిగారు. బౌద్ధుల విశ్రాంతి మందిరాలకు గల పేరు. సో దీని ఆన్సర్ వచ్చి విహారాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఖమ్మం జిల్లాలో బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది. ఖమ్మం జిల్లాలో బౌద్ధ స్తూపం అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి నేలకొండపల్లి. నెక్స్ట్ బిట్ వచ్చి యనాదేశ సంధికి ఉదాహరణ ఏది అని అడిగారు. సో యనాదేశ సంధికి ఉదాహరణ వచ్చి అత్యంత అనేది యనాదేశ సంధికి ఉదాహరణ. నెక్స్ట్ బిట్ వచ్చి పారజూసిన పరసేన పారజూచు దీనిలోని అలంకారం ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి యమక అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి యాయాతి చరిత్ర ఇది ఏ సమాసం. యాయాతి చరిత్ర అనేది ఏ సమాసం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి నాసిర్వాదము నొజ్జచే బర్సితానందం గౌణం నంచితం ఈ పద్యపాదంలోని గణాలు ఏవి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మసజస తతగా. నెక్స్ట్ బిట్ వచ్చి కార్మిక వృద్ధులు ఈ సమాస పదంలో విశేషణం ఏ పదంగా ఉంది అని అడిగారు. కార్మిక వృద్ధులు. సో ఈ సమాస పదంలో విశేషణం అనేది ఏ పదంగా ఉంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఉత్తర పదం. నెక్స్ట్ బిట్ వచ్చి సౌరు పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. సౌరు పదానికి అర్థం వచ్చి అందం. నెక్స్ట్ బిట్ వచ్చి ధర పదానికి నానార్థాలు ఏవి అని అడిగారు. ధర పదానికి. సో ధర అనగా భూమి వెల. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాఘ్రం శార్దూలం పర్యాయ పదాలుగా గల పదం ఏది అని అడిగారు. వ్యాఘ్రం శార్దూలం. సో పర్యాయ పదం వచ్చి మనకి పులి. నెక్స్ట్ బిట్ వచ్చి కరి పదానికి అర్థం ఏమిటి. సో కరి అనగా ఏనుగు. నెక్స్ట్ బిట్ వచ్చి కమలాలకు అకరమైనది ఉత్పత్తి అర్థం గల పదం ఏది అని అడిగారు. సో దీని అర్థం వచ్చి కమలాకరం. నెక్స్ట్ బిట్ వచ్చి అభినవ పోతన బిరుదు గల కవి ఎవరు అని అడిగారు. సో అభినవ పోతన బిరుదు గల కవి వానమామలై వరదాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి పల్లెటూరి పిల్లగాడ పాటను రాసిన కవి ఎవరు అని అడిగారు. పల్లెటూరి పిల్లగాడ పాటను రాసిన కవి సుద్దాల హనుమంతు. నెక్స్ట్ బిట్ వచ్చి సీతమ్మకు చేయిస్తే చింతాకు పతాకము రామచంద్ర అన్న కవి ఎవరు. ఎవరన్నారు. గోపన్న. నెక్స్ట్ బిట్ వచ్చి దక్షిణ భారతదేశంలోనే మొదటి మహిళా చక్రవర్తిగా నిలిచిన వనిత ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి రుద్రమ్మ దేవి. నెక్స్ట్ బిట్ వచ్చి శోభ సాహిత్య మాస పత్రికను ప్రారంభించినది ఎవరు అని అడిగారు. శోభ సాహిత్య మాస పత్రికను ప్రారంభించినది దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ బిట్ వచ్చి
కొరవి గోపరాజు ఏ ప్రాంతం వారు? కొరవి గోపరాజు ఏ ప్రాంతం వారు అని అడిగారు. సో నిజామాబాద్ జిల్లా బింగేల్ ప్రాంతం. నిజామాబాద్ జిల్లా బింగల్ ప్రాంతం. నెక్స్ట్ బిట్ వచ్చి 4 తెలుగు భాషా మండలాల్లో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఈ మండలానికి చెందుతుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఉత్తర మండలం. నెక్స్ట్ బిట్ వచ్చి యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని తెలిపిన భాషావేత్త ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి స్టట్వర్ట్. నెక్స్ట్ బిట్ వచ్చి 9-10 తరగతుల స్థాయి బాలికలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల, వారి సమస్యల పట్ల ప్రతిస్పందించడం అనే అభ్యసన సూచిక ఈ అభ్యసన సామర్థ్యానికి చెందుతుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి ప్రశంసాపూర్వక సున్నితత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి సంస్థాగత ప్రణాళిక లక్షణాల్లో చేరనిది ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి ఉపాధ్యాయుల హక్కులు సంక్షేమానికే ప్రాధాన్యత నొసంగుట. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రారంభ దశలో రచనా శక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు మొదట ఏదేని ఒక అంశము గురించి కొన్ని వాక్యాలు విద్యార్థులకు రాయించి మరో సారూప్య అంశముపై వారిని అదే విధంగా రాయమని కోరే వ్యాస రచన బోధన పద్ధతి అనేది ఏమవుతుందని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అనుకరణ పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో త్రిమితీయ బోధనోపకరణాలు అనేవి ఏమవుతాయి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మాదిరి యంత్రాలు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.